జై శ్రీ గణేష్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనము ధూల్పేట్లోని మంగళఘాట్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఫస్ట్ ఎయిట్ వస్తుందన్నమాట. కైలాస్ గణేష్ ఐడల్స్ అనమాట. ఇక్కడ పూర్తిగా ముంబై మరియు సోలాపూర్ విగ్రహాలకు లభిస్తాయి. హైట్ వచ్చేసి 6 ఫీట్ నుంచి స్టార్టింగ్ ఉంటుందన్నమాట. 6, 7, 8, 9, 10. ఈ విగ్రహం యొక్క చెవులు చూసుకొని చాలా పెద్దగా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. కవర్స్ వచ్చినాయి కాబట్టి అంత క్లారిటీ ఉండకపోవచ్చు, కాకపోతే విగ్రహాలకు అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు మన స్వామివారి యొక్క ధోతి, పంచ, కమర్ పట్టి అండ్ బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, చాలా అందంగా ఉన్నాయి. చెప్పాను హైట్ 6 ఫీట్స్ ఉంటాయి, 5 ఫీట్స్ కూడా ఉన్నాయి, 2-3 విగ్రహాలు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారి తొండం మీద కుందన్ వర్క్ అయితే చాలా బాగుందన్నమాట. లాంగ్ చూపించలేకపోతున్నాను, స్పేస్ చాలా తక్కువగా ఉంది. హైట్ 7-8 ఫీట్స్ ఉంటుందన్నమాట. అండ్ ఈ విగ్రహం యొక్క టోపీ చూసుకోవచ్చు, చాలా బాగుంది పగిడి. ఈ విగ్రహం టోపీ కూడా చూసుకోవచ్చు, మలహార్ పగిడి అంటాను. ఇక్కడ కాంటాక్ట్ చేయడానికి మొబైల్ నెంబర్ చూపిస్తాను, చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మంగళఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి గణేష్ సింగ్ కళాకార్ వెళ్ళే రూట్లో మంగళఘాట్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఫస్ట్ రైట్ అనమాట, మీకు కనిపించేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన శివయ్య రూపంలో విఘ్నరాజా. ఈ బుజ్జి వినాయకుడిని చూసుకోండి, హైట్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ ఉంటుంది అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకో విగ్రహం అనమాట శివయ్య రూపంలో. అండ్ మూడో విగ్రహం మన శివయ్య రూపంలో విఘ్నరాజ అనమాట, చాలా బాగుంది. హైట్ 7-8 ఫీట్స్ ఉంటుందన్నమాట, చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి అనమాట. లాంగ్ వే చూపిస్తున్నాను మీకు. ఇందాక చూపించిన షెడ్ ఆపోజిట్ అనమాట, అయ్యప్ప బేటక్ అనమాట, చాలా బాగుంది. ఇది హైట్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ ఉంటుందన్నమాట. సేమ్ ఇదే షెడ్ పక్కన ఇంకా కొంచెం ముందుకెళ్ళనమాట, చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మన అమ్మవారి రూపం అనమాట. మన తొండం దగ్గర కూడా డిజైన్ చాలా బాగుంది. మెల్లిగా లోపలికి, అంటే ధూల్పేట లోపలికి వెళ్ళే కొద్దీ చాలా అందమైన విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. చూసుకోవచ్చు, కిరీటం చాలా అంటే చాలా బాగుంది అసలు. ఈ ప్యాటర్న్ కిరీటం అయితే ఎక్కడ చూడలేదన్నమాట ధూల్పేటలో. ప్రస్తుతం అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అడ్రస్ చెప్పాను కదా, చాలా బాగుంది విగ్రహాలు. ఇక్కడ చూసుకోవచ్చు మన ఈ విగ్రహం చాలా ఫేమస్ అయిందనమాట ఇంటర్నెట్లో. మన జగన్నాథ స్వామి రూపంలో విఘ్నరాజా. హైట్ వచ్చేసి 7 నుంచి 8-9 ఫీట్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన హనుమంతులు మన విఘ్నరాజాన్ని తీసుకెళ్తాను చూపించారనమాట. పక్కన మన శివయ్య రూపంలో విఘ్నరాజా. సో ఇక్కడ కూడా మన శివయ్య రూపం, కాకపోతే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన బ్యాక్ డ్రాప్ వచ్చేసి అమ్మవారు. మన స్వామివారి నుదుట బొట్టు ఉంది కదా, చాలా డిఫరెంట్ ఉందన్నమాట. శ్రీ ఊర్మిళ ఆర్ట్స్, ఓకే. మొబైల్ నెంబర్ కూడా ఉంది, సేమ్ అదే లేనమాట. ఇంకా కొంచెం ముందుకు వచ్చాము, శ్రీ రామ్ ప్రసాద్ గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ కూడా విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి, కవర్స్ అయితే వేసి ఉంచలేదు. సో ఇవి బయట ఉన్న విగ్రహాలే అనమాట, ఇంకా లోపల కూడా చాలా విగ్రహాలు అని చెప్పారు. సో చూసుకోవచ్చు, ప్రస్తుతం ఈ బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ కూడా మన స్వామివారికి ధోతి, పంచ, కమర్పట్టి అండ్ కుదిరిన చోట కొందరు కూడా చేస్తున్నారు అనమాట, చూసుకోవచ్చు. శంకర్ ఆర్టిస్ట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే అదే లేని కొంచెం ముందుకు వచ్చాను అనమాట. మన శివయ్య రూపంలో విఘ్నరాజు అనమాట. హైట్ వచ్చేసి 10 to 12 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట, చాలా బాగుంది. చూసుకోవచ్చు, మరొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ విగ్రహాలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అసలు చూడడానికి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. వీరి యొక్క మొబైల్ నెంబర్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో చూసుకోవచ్చు, ఇక్కడ హైట్ వచ్చేసి మన 2 ఫీట్స్ 3 ఫీట్స్ నుంచి స్టార్టింగ్ ఉందన్నమాట. ఇంకా 7, 8, 9 ఫీట్స్ దాకా అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇవి చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి కదా, పగిడి అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు మన లక్ష్మీ నారాయణ సింగ్ కళాకార్ బాలాపూర్ గణేష్ తయారు చేసే ప్లేస్లో విగ్రహాలు అయితే ప్రస్తుతం అయితే పెయింటింగ్ వర్క్ ఎక్కడ జరగట్లేదు అనమాట. సో వచ్చేసినాము, అదే లేన్ బాలాపూర్ గణేష్ ఆపోజిట్ గల్ అనమాట. మన నైనా సింగ్, అజయ్ సింగ్ కళాకార్ అనమాట. ఇక్కడ విగ్రహాలు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. పెయింటింగ్ వర్క్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ దగుడు సెట్కి అయితే పెయింటింగ్ వర్క్ అవుతుందన్నమాట, ఐ పెయింటింగ్, జ్యువెలరీ పెయింటింగ్ అనమాట. అండ్ లోపల ఇంకో విగ్రహం ఉంటుందన్నమాట. సో ఆ యొక్క విగ్రహానికి కూడా ఈ యొక్క విగ్రహానికి కూడా మన వాళ్ళు పెయింటింగ్ అయితే చేసేసారన్నమాట, చూసుకోవచ్చు. మన స్వామివారి కిరీటం దగ్గర కృష్ణుడు ఉంటారనమాట. బ్యాక్ డ్రాప్ మొత్తం గోల్డ్. మళ్ళీ చూపిస్తున్నాను, నైనా సింగ్, అజయ్ సింగ్ కళాకార్. చాలా అంటే చాలా పెద్ద ఉండే విగ్రహాలు ఇక్కడ. ప్రస్తుతం మనము అదేనమాట లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర నుంచి మన లోత్ భవన్కి వెళ్ళే రూట్లో ఇక్కడ దారులు కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంది. స్వామివారి కిరీటం, బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది అనమాట. సో
హైట్ వచ్చేసి 15 ఫీట్స్ పైనే ఉంటుంది, 15 నుంచి 20 ఫీట్స్ పైన చూసుకోవచ్చు. మన ఇక్కడ బాలాజీ రూపంలో విఘ్నరాజు అనమాట, పికాక్ కలర్లో ఉందన్నమాట. అండ్ బయట కూడా సేమ్ అదే డిజైన్ అనమాట చూసుకోవచ్చు. గజమాల అనమాట బ్యాక్ డ్రాప్, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, హైట్ వచ్చేసి 15 ఫీట్స్ పైన ఉంటుంది అనమాట, విడ్త్ కూడా 10 ఫీట్స్ దాకా ఉంటుంది. చూసుకోవచ్చు మన మనుషులు వెళ్తున్న హైట్ ఎంత ఉందో. సో లాంగ్ వ్యూ చూపిస్తున్నాను, సేమ్ అదే దాని ఆపోజిట్ అనమాట. ఇందాక చూపించాను మీకు, సేమ్ అదే స్టైల్, కాకపోతే హైట్ కొంచెం వేరియేషన్ ఉందన్నమాట. శివయ్య రూపంలో విఘ్నరాజు అనమాట. ఓకే, నెక్స్ట్ సైడ్కి వెళ్ళిపోదాము. సో మన చోటు సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలు పూర్తిగా రెడీ అయిపోయాయి. చూసుకోవచ్చు, భారీ బొజ్జ వినాయకులు. అడ్రస్ వచ్చేసి మన లోత్ భవన్ దగ్గర జయసింగ్ కళాకార్ షెడ్ ఉంటుంది, అది దాటి కొంచెం ముందుకు అనమాట. సో చూసుకోవచ్చు, 3 భారీ బొజ్జ వినాయకుడు అనమాట. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి సార్ విగ్రహాలు. సో ఇంటర్నెట్ చక్కర పడుతుంది అనమాట. ప్రస్తుతం మనము జయసింగ్ కళాకార్ దగ్గర వచ్చేసాము. ఇక్కడ ఈ భారీ విగ్రహానికి పెయింటింగ్ అవ్వాలి, కాకపోతే ఈ విగ్రహానికి పెయింటింగ్ అయితే అయిపోయింది. స్వామివారి కిరీటం ఉంటుంది కదా, అదైతే ప్రస్తుతం రూఫ్ తగులుతుందని పెట్టలేదన్నమాట. సో చూసుకోవచ్చు, లోపల ఇంకా విగ్రహాలు అయితే తగులుతుంది అనమాట, డై చేస్తున్నారు. జయసింగ్ కళాకార్ దగ్గర కమాన్ ఉంటుందన్నమాట. కమాన్ పక్కనే మనకి ఇక్కడ రేకులతో వేసిన షెడ్ ఉంటుందన్నమాట. లోపలికి వెళ్తే మన గణేష్ సింగ్ కళాకార్ అనమాట, వీరి షెడ్ పేరు కూడా అదే అనమాట. సో లోపల పూర్తిగా ముంబై మరియు సోలాపూర్ స్టైల్లో విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క విగ్రహం చాలా అంటే చాలా చూడముచ్చటగా, అండ్ కలర్ విషయంలో కానీ, ధోతి పంచా కమర్ పట్టు విషయంలో కానీ, డిజైన్ రూపంలో కానీ చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఈ యొక్క విగ్రహం మనం ఇంకోసారి చేసేటైతే లేదనమాట, చాలా అందంగా ఉన్నాయి. విగ్రహం చాలా అందంగా ఉంది కదా, బ్లాక్ కలర్లో చూపించారనమాట. మన అయ్యప్ప బేటక్ అనమాట. బ్యాక్ డ్రాప్ చూసుకో, చాలా బాగుంది. మన శ్రీకృష్ణ రూపంలో విఘ్నరాజు అనమాట. బ్యాక్ సైడ్ విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్ది ప్రతి ఒక్క విగ్రహం చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట. ఏ విగ్రహం కవర్ చేద్దామన్నా సరే ఇంకో విగ్రహం అయితే అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే పూర్తిగా మీకు క్లియర్గా అందించే ప్రయత్నం చేస్తాను. సో అడ్రస్ చెప్పాను కదా, మన జయసింగ్ కళాకార్ దగ్గర కమాన్ ఉంటుందన్నమాట. కమాన్ దగ్గర పక్కన షీట్లతో ఒక షెడ్ ఉంటుందన్నమాట, దాంట్లో విగ్రహాలు ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన శ్రీవారి బాలాజీ ఆర్ట్స్. ఇక్కడైతే గణేష్ మేళ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క హైట్లో విగ్రహం అయితే ఇక్కడ మీకు లభిస్తుంది అనమాట. స్టార్టింగ్ హైట్ వచ్చేసి 5 to 6 ఫీట్స్ అనమాట. ఓకేనా. అండ్ పెద్ద హైట్ వచ్చేసి అనమాట 20 ఫీట్ దాకా ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళే కొద్ది విగ్రహాల యొక్క హైట్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ షెడ్లలో విగ్రహాలు తయారు చేస్తున్నారు, లెఫ్ట్ సైడ్ షెడ్లలో విగ్రహాలు పెయింటింగ్ దశకైతే వచ్చేసాయి అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. సో విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మన నెక్స్ట్ విజిట్లో ఇక్కడ పూర్తిగా పెయింటింగ్ అయిపోయి కవర్స్ కూడా వేసి ఉంటాయి అనమాట. సో ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్న అప్డేట్స్ అయితే మీకు అందిస్తాను. చూసుకోవచ్చు, పెయింటింగ్ దశకైతే విగ్రహాలు చేరుకున్నాయి. ఇక్కడ వీటి యొక్క హైట్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, అక్కడ మనిషి వాకింగ్ చేస్తున్నారు. హైట్ ఎంత ఉంటుందో అర్థమై ఉంటుంది అనమాట. 12 ఫీట్స్ పైన ఉంటుందో, 15-20 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. వీటి వచ్చేసి 6 ఫీట్ వరకు ఉంటుంది అనమాట. ఈ విగ్రహం చూసుకోవచ్చు, చాలా మంది విగ్రహం చూస్తున్నారు అనమాట. సో హైట్ వచ్చేసి 12 ఫీట్స్ పైనే ఉంటుంది, మీకు అంచనా వచ్చేసి ఉంటుంది అనమాట. సో గణేష్ విగ్రహాల యొక్క మేళ అనమాట. ఇక్కడ అన్ని రకాల డిజైన్ల విగ్రహాలు అయితే దొరికిపోతాయి అనమాట. అంటే ధూల్పేట్ స్టైల్ అనమాట. ముంబై స్టైల్ తక్కువ దొరుకుతాయి, ధూల్పేట్ స్టైల్ ఎక్కువ దొరుకుతాయి అనమాట. లోపలికి వెళ్ళే కొద్ది మనకి విగ్రహాల యొక్క హైట్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఇది మన ముంబై స్టైల్ అనమాట. 2-3 విగ్రహాలు చెప్పాను కదా, కొన్ని విగ్రహాలు ముంబై స్టైల్ ఉంటాయి, కానీ పూర్తిగా ధూల్పేట్ స్టైల్ విగ్రహాలు అయితే దొరికిపోతాయి అనమాట ఇక్కడ మనకి. సో శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ మన శంకర్ సింగ్ కళాకార్ దాటిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ వస్తున్నట్టు లెఫ్ట్ తీసుకొని చాలా లోపలికి రావాలన్నమాట. మీకు స్టార్టింగ్ చూపించాక మొబైల్ నెంబర్ అండ్ వాట్సాప్ అవన్నీ చేసుకోవచ్చు మీరు. వాళ్ళు మీకు అడ్రస్ పంపిస్తారు. బొమ్మల రూపంలో విగ్రహాలు అనమాట. ఇవి 2 విగ్రహాల హైట్ వచ్చేసి సుమారు 10 ఫీట్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మన ధ్రువ్ సింగ్ కళాకార్ అనమాట. సో మనకి ఎంట్రన్స్ ఆపోజిట్లోనే ఒక భారీ బొజ్జ వినాయకుడు అనమాట. చూసుకోవచ్చు, తొండం దగ్గర కలర్ ప్యాటర్న్ కొంచెం డిజైన్ మార్చారనమాట. లోపలికి వస్తున్నాము, ధ్రువ్ సింగ్ కళాకార్ అనమాట. ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు అయితే తయారవుతున్నాయన్నమాట. సో లోపల ఆల్రెడీ తన విగ్రహాలకి అయితే కవర్స్ అయితే వేసేసారనమాట. చూసుకోవచ్చు, ఇది మనకు ఎంట్రన్స్లో పెట్టారు. లోపల అది కూడా చూసుకోండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు విగ్రహానికి అయితే వర్క్ చేస్తున్నారనమాట. సో బోనాల వల్ల చాలాసార్లు రాలేకపోయానమాట. అందరూ బోనాల ఫెస్టివల్లో బాగా బిజీగా ఉన్నారు, చాలా ఎంజాయ్ చేశారనమాట. సో ప్రస్తుతం అయితే ఇక్కడ విగ్రహాల అప్డేట్స్ ఇవన్నమాట. కవర్స్ వేసి ఉన్నాయి అంటే క్లారిటీలో. ఇంకా లోపల పెయింటింగ్ జరుగుతుంది అనమాట. లోపలికి ఆప్షన్ కూడా లేదనమాట. ఆగమన్ రోజు ఉంటుంది ధూమ్ధామ్, అప్పుడు కవర్ చేస్తాను. ఆగమన్ రోజున విగ్రహాలు కవర్ చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఇంకో డై చేస్తాను అనమాట విగ్రహానికి, అది అప్డేట్. సుందర్ కళాకార్ అనమాట. సుందర్ కళాకార్ బ్యాక్ సైడ్
సుందర్ కళాకార్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడికి నాకు కనిపించింది అనమాట, మీకు చూపించే ప్రయత్నం చేసి చాలా బాగుంది, చూసుకోవచ్చు. హైట్ వచ్చి సుమారు 10 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. 10 ఫీట్స్ అంటే 9 ఫీట్స్ లోపల. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది, చూపించే ప్రయత్నం చేస్తాను. అదిగోండి మన అశ్విన్ సింగ్ అనమాట. మొబైల్ నెంబర్ చూపించాను కదా, 2 ఉన్నాయి, 2 మొబైల్స్ అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి అయితే 3 విగ్రహాలు అనమాట, చాలా బాగున్నాయి అనమాట. ప్రస్తుతం మనము నితిన్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. సుందర్ కళాకార్ వారి పక్క షెడ్ అనమాట. నితిన్ సింగ్ కళాకార్ అనమాట, చూసుకోవచ్చు. మన బంబం బోలే రూపంలో, శివ రూపంలో విఘ్నరాజ్ అనమాట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 15 ఫీట్స్ పైన ఉంటుంది. విడ్త్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. చాలా పెద్ద విగ్రహం అనమాట ఇది. లోపల మనం ఇంకో బొజ్జం కూడా అనమాట, చాలా బాగుంది. మన స్వామి వారికి పూర్తిన మన నారాయణ యొక్క 9 రూపాయలు చూపించడం జరిగిందన్నమాట. ప్రతి రూపం మళ్ళీ విఘ్నరాజ్ కనిపిస్తుంది అనమాట. సో దగ్గరకు చూస్తే మీకు విగ్రహం క్లారిటీ కనిపిస్తుంది అనమాట. హైట్ వెయిట్ కూడా అన్ని అర్థమవుతాయి అనమాట. సుందర్ కళాకార్. నెక్స్ట్ వచ్చేసి మనము సుందర్ కళాకార్ దగ్గర వచ్చేసాము. చూసుకోవచ్చు, ఇక్కడ సుందర్ కళాకార్ పేరులోనే ఉంటుందన్నమాట. సుందరమైన విగ్రహాలు తయారు చేస్తారని చెప్పేసి. అన్ని విగ్రహాలు చాలా చాలా భారీ విగ్రహం అనమాట. పెయింటింగ్ వర్క్, కుందన్ వర్క్, ధోతి, పంచ, కమర్ పట్టి, ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట. సో ఒకటి చూసుకోవచ్చు. హైట్ వచ్చేసి అసలు సమస్య ఉండదు అనమాట. ఇక్కడ పూర్తిగా హైట్ వచ్చేసి 15 ఫీట్స్ పైనే ఉంటాయి విగ్రహాలు. విడ్త్ వచ్చేసి 7-8 ఫీట్స్ కంటే ఎక్కువనే ఉంటాయి అనమాట. అక్కడ చూసుకోవచ్చు, మన ఈ విగ్రహం చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ పడవైపున పాము. సో ఒక విగ్రహం చెప్పాలంటే చాలా డీటెయిల్గా ఉంటుందన్నమాట. సో అది చెప్పుకుంటా పోతే డీటెయిల్ చెప్పుకుంటా పోతే వీడియో చాలా పెద్దగా ఉంటుందన్నమాట. మీ దగ్గరకు చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, చాలా ఫాస్ట్గా ఇక్కడ విగ్రహాలకు అప్డేట్స్ ఏమిటంటే చూపించే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు దగ్గరకు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట, ఈ విగ్రహం ఏంటిది, ఎలా ఉంది, ఆ కాన్సెప్ట్ ఏంటిది అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇవి మన సుందర్ కళాకార్ దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్స్ అనమాట. మీకు లాంగ్ వీడియో చూపిస్తున్నారు, పూర్తిగా అన్ని విగ్రహాలు కవర్ అయ్యేటట్టు చూస్తున్నాను అనమాట. సో చూసుకోవచ్చు, చాలా అంటే చాలా అందంగా ఉంటాయి, భారీ విగ్రహాలు అనమాట. సో ఒక చిన్న వీడియోలో అయితే ఏ ఒక్క షెడ్ విగ్రహాలు అయితే కవర్ చేయలేమన్నమాట. ప్రతి విగ్రహంలో ఒక డీటెయిల్ కాన్సెప్ట్ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకార్. మనకి ఎంట్రన్స్లోనే బుజ్జి వినాయకుడు అనమాట. హైట్ వచ్చేసి 1 నుంచి 2 ఫీట్స్ 2.5 ఫీట్ దాకా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు తొందరలో అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే మనం లోపలికి వెళ్ళిపోదాము. చాలా వచ్చే విగ్రహాలు, ఇంకా విగ్రహాలు వచ్చేటి ఉన్నాయని చెప్పారనమాట. అవి కూడా వచ్చాక పూర్తిగా ఈ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాను అనమాట. చాలా బాగున్నాయి, చాలా బాగుంటాయి అనమాట. అన్నీ ధోతి, పంచ, కమర్ పట్టి అనమాట. లోపలికి వెళ్దాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే పూర్తిగా పెయింటింగ్ అయితే వేసి అనమాట. పూర్తిగా అంటే కాదు, 90% విగ్రహాలకైతే పెయింటింగ్ వేసి ఉన్నాయి. మిగతా 2-3 విగ్రహాలకైతే ఇంకా పెయింటింగ్ వేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు, మన ముంబై షాలో విగ్రహాలు అనమాట. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు అనమాట. ఈసారి చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. అంటే ఆ టోపీ ఉంటుంది కదా, చాలా బాగుందనమాట. కుందన్ వర్క్ కూడా చేశారనమాట. అండ్ ఈ విగ్రహం ఇంటర్నెట్లో ఫేమస్ అయిందనమాట. మన విఘ్నరాజ్ ఎట్లా ఉంటారో నిజంగా చూపించే ప్రయత్నం అయితే ఈ విగ్రహం రూపంలో చేశారనమాట. సో లోపల కూడా ఇంకా ఉన్నాయి. అండ్ ఈ విగ్రహం హైట్ వచ్చేసి 10 to 12 ఫీట్ దాకా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. 10 ఫీట్ దాకా ఉంటుంది అనమాట. బ్యాక్ డ్రాప్ వచ్చేసి పడవైపున పాము అనమాట. అండ్ ఈ విగ్రహం అనమాట మన కుంకుమ రూపంలో, అంటే రెడ్ కలర్లో విఘ్నరాజ్ అనమాట. చాలా బాగుంది అసలు. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, 3 సింహాలు అనమాట. అండ్ మన ఇంటర్నెట్లో చెక్కలు కొడుతున్న ఫేమస్ అయిన మన ఈ భారీ బొజ్జ వినాయకుడు చూసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఆరెంజ్ కలర్ అనుకుంటున్నాను నేను, అసలు డార్క్ ఆరెంజ్ అనుకుంటున్నాను. చాలా బాగుంది అసలు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్ టైం చెప్పాను విగ్రహం చాలా బాగుంటుందని. పురి విప్పిన నెమలి యొక్క ఆకారం అనమాట. ఈ విగ్రహం చూసుకోవచ్చు, చాలా బాగుంది. బుజ్జి వినాయకుడు అనమాట. హైట్ వచ్చేసి 10 ఫీట్ దాకా ఉంటుంది. అండ్ దీని పక్కన ఒక చిన్న విగ్రహం అనమాట. 5 నుంచి 5 ఫీట్స్ ఉంటుంది అనమాట. దీని బ్యాక్ సైడ్ కూడా విగ్రహం అనమాట. ఆ బ్యాక్ డ్రాప్ మొత్తం పువ్వుతో చేసి అనమాట. సో చాలా బాగుంది అసలు. ముంబై షాల్ అనమాట, కుందన్ వర్క్ అనమాట. ఇలాంటి మన అప్డేట్ కోసం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీట్ నెక్స్ట్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష.